నమస్తే అండి. జయరామకృష్ణ. ఈరోజు జనవరి 24వ తేదీ. నేటి సద్భావన. భగవత్ కార్య సాధనకై భగవంతుని వారసులైన ప్రజల శ్రేయస్సుకై తమ జీవితాలను అంకితం చేసిన వారు ధన్యులు అని ఇది ఉంది ఈరోజు నేటి భావన, సద్భావన. సో మనం రోజుకి ఒక భావనని మనదిగా చేసుకుంటున్నాం అనమాట. ఆ భావనని మీకు ఈ పేజ్లో, ఈ పోస్ట్ చేసిన పేజ్లో ఏ లైన్ నచ్చుతుందో ఆ లైన్ని ఆ రోజంతా మననం చేసుకుంటూ కాసేపు ధ్యానం చేసుకోవాలి దాని గురించి అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుని కోసం కార్యం సాధించాలి అనేది మనలో ఉండాలన్నమాట. అంటే భగవంతుడు సృష్టించినటువంటి జీవులకు వాటి శ్రేయస్సు కోసం మనం పాటుపడ్డము, అది ఎంత చిన్న పనైనా అవ్వచ్చు. అలా చేస్తూ ఉంటే మనలో ఆధ్యాత్మికత అనేది జాగృతం అవుతూ ఉంటుందన్నమాట. స్ఫూర్తి అని ఒక కవిత ఇచ్చుంటారు, అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదవండి, లేకపోతే నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాము. పాఠం. ఇక్కడ ఏమంటున్నారు అంటే, నేను నాది అనే భావనలు పక్కన పెట్టి కార్యాచరణ చేయగలిగితే అవి ఉత్తమ కార్యాలు అవుతాయి అంటున్నారు. కాబట్టి ఫస్ట్ మనలో నేను చేస్తున్నాను, ఇది నా వల్లే అవుతుంది, నేను లేకపోతే ఇది ఏమైపోతుందో, అలాంటి భావనలు స్టార్టింగ్లో మనకు ఉంటాయి, అది సేవ చేసేటప్పుడు కానీ ఏదైనా కానీ ఆ భావన మెల్లగా మనం తీసేసుకోవాలన్నమాట. మెల్లగా దాంట్లో నుంచి బయటపడగలగాలి. అంటే నేను లేకపోయినా ఈ ప్రపంచం ఇలాగే నడుస్తుంది, దానికి ఏమి తొందర లేదు, కాకపోతే నాకు భగవంతుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు కాబట్టి నేను కొంతైనా సేవ చేయగలగాలి అని అనుకోవాలి. అప్పుడు అలా మనకు మనం చేస్తున్నాము అనే భావన లేకుండా, ఎప్పుడైతే అహంకారం లేకుండా చేయగలుగుతామో సేవ, అది ఉత్తమంగా భాషిస్తుంది అనమాట. అట్లా ఏ పని చేసినా ఉత్తమ కార్యమే అవుతుంది అంటున్నారు. మనలో ప్రేమకు కొరత అంటూ ఏమీ లేదు, కానీ దానిని ఉపయోగించుకునే విధానమే మనకు తెలియదు. సో మనందరిలో ప్రేమ అనేది నిబిడీకృతంగా ఉంది, కానీ దాన్ని మనము ఏ టైంలో ఎలాంటి వాళ్ళ మీద చూపించాలి అనేది మనకు తెలియడం లేదనమాట. అనవసరమైన వాళ్ళకి చూపించటము, అవసరమైన వాళ్ళ దగ్గర చూపించలేకపోవటము, ఇలా రకరకాలుగా మనం ఆ ప్రేమని వృధా చేసేసుకుంటున్నాం అనమాట. హృదయంలో గల ప్రేమను సుస్థిరం చేయగలిగిన కొద్దీ హృదయ వైశాల్యం విస్తరిస్తుంది. కాబట్టి దాన్ని ఉపయోగించడం మనకు తెలియడం లేదు. అదే ప్రేమని మనము సుస్థిరంగా చేసుకోగలిగితే, అంటే మనం ఆ ప్రేమని నిరంతరం ప్రవాహంలాగా పంపిస్తూ ఉండాలన్నమాట అందరికీ, అవసరమైన వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది, బ్రాడ్ మైండ్గా తయారవుతాం, అంటే హృదయం యొక్క వైశాల్యము విస్తరిస్తుంది. ప్రేమ లేనిదే ఏ ఉత్తమ కార్యము సాధించబడదు. సో ఏదైనా మనం ప్రేమతో చేయాలి. రూల్స్ ఉన్నాయి, రూల్స్ ప్రకారం చేయాలి, ఇలా ఉంటుంది. ఆ రూల్స్తో పాటు ప్రేమను కూడా మిక్స్ చేసామనుకోండి, అప్పుడు అది ఏదైనా ఉత్తమ కార్యం కూడా సాధించేస్తామన్నమాట. మనము ముందుగా మనలోని స్వార్థపరత్వాన్ని పెకిలించి వేయగలగాలి. సో ఫస్ట్ మనకు స్వార్థం అనేది ఉంటుంది, మన కోసమే, మనకు సంబంధించిన వాళ్ళ కోసమే అట్లా ఉంటుంది. అట్లా కాకుండా ప్రపంచం అంతా నాదే, అందరూ నా వాళ్ళే, అందరూ కూడా భగవంతుని సృష్టి కాబట్టి అందరూ భగవంతుని బిడ్డలే, ఎవరికి సేవ చేసినా అది భగవంతునికి సేవ చేసినట్టే అవుతుంది అనే భావన మెల్లగా మనలో రావాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే అందరి పట్ల సమానమైనటువంటి ప్రేమను మనము ప్రదర్శించగలుగుతాము, అందరూ కూడా మన వల్ల సాంత్వన పొందగలుగుతారు. అట్లా మనము మనలోని స్వార్థపరత్వాన్ని తీసేసుకోవాలన్నమాట. ఆ తీసేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఆ తర్వాత నిస్వార్థ ప్రేమతో కూడిన సేవ చేయాలి. సో సేవ చేయడం అంత ఈజీ కాదు. సో ఎప్పుడైతే మనం నిస్వార్థంగా మారిపోతామో, మెల్లగా సేవ చేస్తూ ఉంటే మనలోని దుర్గుణాలన్నీ నాశనం అయిపోయి మన చిత్తం అనేది శుద్ధి అవుతుందన్నమాట. అప్పుడు మనం భగవంతుని పరికరంగా ఎన్నుకోబడి లోక కళ్యాణం గావించడానికి అనుకూలంగా తయారవుతాము. అలా తయారయ్యే వరకు మనం కొన్ని కష్టాలు నష్టాలు ఓర్చుకోవాల్సి ఉంటుంది. అలా అని ఈరోజు పాఠం మనకి అర్థం చేసుకోవాలన్నమాట. ప్రార్థన అనేది కూడా, ప్రార్థన మనకి ఎలా చేయాలో తెలియదు కొన్ని సమయాల్లో. భగవంతుని దగ్గరికి వెళ్ళి ఏం కోరుకోవాలో మనకు తెలియకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్రార్థనలో మీకు ఏది నచ్చిందో అది ఈరోజంతా అదే మీ ప్రార్థనగా చేసుకోండి. ఏముందో ఇక్కడ చూద్దాం. ప్రేమమయ అనంత, నా హృదయాన్ని నీ పాదాల చెంత ఉంచుతున్నాను, దానిలోని స్వార్థాన్ని జాడ లేకుండా తీసివేయి. ద్వేషమెరుగని ప్రేమతో అది భాషించని, సర్వాంతర్యామివైన నిన్ను, అందరిలో గల నిన్ను నా హృదయపూర్వకంగా సేవించని. ఇక్కడ ద్వేషమెరుగని ప్రేమ అనేది ఒకటి ఉంది.
నువ్వు అందరి హృదయాల్లో ఉన్నావు అనేది లాస్ట్ లైన్లో ఉంది. అందరిలో గల నిన్ను నా హృదయపూర్వకంగా సేవించని అని. ఆ భావం మనకు రావాలి. కూర్చొని కాసేపు నేను అందరిలో భగవంతుని చూస్తున్నానా లేదా, ద్వేషం లేకుండా ఉంటున్నానా లేదా, కేవలం ప్రేమతోనే ఉంటున్నానా లేదా, ఇలా కాసేపు ఆలోచన చేసుకోవాలన్నమాట. ధ్యానం, అదే ధ్యానం. ధ్యానం అంటే ఏదో ఒక ఉన్నతమైన భావాన్ని తీసుకొని దాన్ని మనదిగా చేసుకోవడము, దాన్ని నిధిధ్యాసన అంటారు కదా, దాన్నే శ్వాసించటం అనమాట. అట్లా మనము ఈరోజుకి ఈరోజు చెప్పిన పాఠంలో మీకు నచ్చిన విషయం ఏదైనా సరే, ప్రేమను ఎలా చూపించాలి, నిస్వార్థంగా ఎలా ఉండాలి, స్వార్థపరత్వాన్ని మనలో నుంచి ఎలా తీసివేయాలి, హృదయ వైశాల్యాన్ని ఎలా పెంచుకోవాలి, ప్రజల శ్రేయస్సుకే నా జీవితాన్ని ఎలా నేను అర్పణ చేసుకోవాలి, ఇవన్నీ ఆలోచించాలన్నమాట. ఈరోజు ప్రార్థనలో అందరిలో ఉన్న నన్ను ద్వేషం లేని ప్రేమతో సేవించేలాగా నన్ను ఆశీర్వదించు తండ్రి అని మనం కోరుకుంటున్నాం. ఇది ఈరోజు పాఠం అన్నమాట. థ్యాంక్ యూ. జయ రామకృష్ణ.